గురించి మనం తెలుసుకుందాం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. ఒక చదవండి అమ్మా ఎవరైనా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచింపుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళు కొవ్వు అర్పించుట కంటే మాట వింటయు శ్రేష్టము. చాలు. చదవబడిన వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, బలులు అర్పించుట కంటే పోటేలను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మాట వినుట శ్రేష్టము. ఇది ఏ సందర్భంలో చెప్పబడిన మాట అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని శత్రు దేశం మీదకి యుద్ధం చేయడానికి పంపించినప్పుడు ముందుగానే చెప్తాడు, ఆ ప్రాంతంలో మీకు జయం వస్తుంది, విజయం కలుగుతుంది. అయితే అది శపితమైన ప్రాంతం కాబట్టి అక్కడ ఏది కూడా మీరు ముట్టుకోవద్దు, తీసుకురాకూడదు అని దేవుడు ఒక మాట జారీ చేస్తాడు, సెలవిస్తాడు. దేవుడు చెప్పినట్టుగానే ఆ ప్రాంతం మీద జయము కలిగింది, విజయం కలిగింది. వస్తూ ఉన్నప్పుడు అక్కడ క్రొవ్విన వాటిని సమూయేలు గారు తీసుకురావటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో వాక్యం వింటున్న వారులారా, ఆ సందర్భంలో చెప్పబడిన మాట, ఆయన ఏమన్నాడు, అక్కడ ఉన్న ఏది కూడా తీసుకురాకూడదు. కానీ దేవుడి యొక్క మాటని పాటించలేదు, దేవుడి యొక్క మాటకి లోబడలేదు, దేవుని యొక్క మాటని అనుసరించలేదు, దేవుని యొక్క మాటని వ్యతిరేకించినట్లు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, మాట వినుట శ్రేష్టము. మరి దేవుడు ప్రతి ఆదివారము ఆల్ నైట్ ప్రేయర్స్లో లైవ్ల ద్వారాగా దేవుని యొక్క వాక్యం అనే మాట దైవజనుడి నోట నుండి వస్తూ ఉన్నప్పుడు, దేవుని అనే మాట దైవజనుడి నోట ఉచ్చరించబడుతున్నప్పుడు ఆ మాట నువ్వు వింటూ ఉన్నావా? ఆ మాటకి నువ్వు లోబడుతూ ఉన్నావా? ఆ మాటని నువ్వు అనుసరిస్తూ ఉన్నావా? నిన్ను నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. భర్త మాట భార్య వినకపోతే ఏం జరుగుతుందో మీకు చాలా బాగా తెలుసు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతే ఏం జరుగుతుందో అది కూడా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య భర్త మాట వినకపోతే భర్తకు ఏమొస్తుందండి? కోపం వస్తుంది. నా మాట వినవా, నేను కుటుంబ యజమానిని, నేను నీకు భర్త అయి ఉన్నాను అని ఏమండి కోపపడి ఇంట్లో ఏదుంటే అది తీసుకొని తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాట వినకపోతే కర్రో బెల్టో లేకపోతే వంట చేస్తున్నప్పుడు తల్లి చేతుల గెంటుంటే గెంటుతోనో మొత్తానికి వీపు విమానం మొత్తం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మనిషి మాట ఒక మనిషి వినకపోతేనే వెంబటే దండిస్తారు, శిక్షిస్తారు. మరి సర్వాధికారి అయిన దేవుని మాట,
సర్వశక్తి కలిగిన దేవుని మాట, సర్వ అధికారం కలిగిన దేవుని మాట నువ్వు వినకపోతే దేవుడికి కోపం వచ్చిద్దా రాదా? ఖచ్చితంగా వచ్చింది. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత కృప కలిగిన వాడో, ఎంత జాలి కలిగిన వాడో అదే విధంగా కోపాన్ని కూడా చూపించగలడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడి మాటను వింటున్నావా? దేవుడు బైబిల్లో నిన్ను నీతిగా ఉండమని చెప్పాడు, ఉంటున్నావా? నిజాయితీగా ఉండమని చెప్పాడు, ఉంటున్నావా? యథార్థంగా ఉండమని చెప్పాడు, ఉంటున్నావా? అబద్ధం ఆడొద్దని చెప్పాడు, ఉంటున్నావా? అనేకమైన విషయాలలో ఏది చేయకూడదో దేవుడు వాక్యంలో రాసి పెట్టి ఉంచాడు. అది దైవజనుడి ద్వారా దేవుడు బోధిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, నీకు తెలియపరుస్తున్నాడు. మరి దేవుని మాట వింటున్నావా? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో ఇప్పుడు తీయాల్సిన అవసరం లేదమ్మా. వింటే, ఆయన మాట వింటే వచ్చే ఆశీర్వాదాలన్నీ అక్కడ గ్రంథస్థము చేయబడి ఉంది. ఆయన మాట లోబడితే, వింటే వచ్చే దీవెనలు అక్కడ రాయబడి ఉన్నాయి. దాని కింద కూడా మాట వినకపోతే, మాట లోబడకపోతే వచ్చే దీవెనలకు ఆపోజిట్ శాపాలు, ఆశీర్వాదాలకు ఆపోజిట్ శాపాలే. మరి దేవుని మాట విని ఆశీర్వాదాలు పొందుకుంటావా? వినక శాపాలు పొందుకుంటావా? నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడి మాట వినుట శ్రేష్టము. మరొక వాక్య భాగాన్ని చూసుకుందాం. కీర్తనలు 84:10. చదువమ్మా. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చాలు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడంట? ఆయన ఆవరణము, ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. దేవుడి కంటే ఏమండి ఎక్కువగా రెట్టింపిచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కరోజు ఆయన సన్నిధిలో, ఆయన మందిర ఆవరణంలో గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం. ఈరోజు ఎంతమంది మందిరానికి వెళ్ళారు చేతులు ఎత్తమంటే? ఏమండి, కొంతమంది వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేరు. కొంతమంది ఎప్పుడు వెళ్తారో తెలుసా? కానుకలు వేసేటప్పుడు వెళ్తారు. కొంతమంది లాస్ట్ ప్రార్థన. అది క్రమం కాదు, అది పద్ధతి కాదు. అలాంటి ప్రవర్తన దేవుడు ఇష్టపడ్డు. ప్రారంభ ప్రార్థన నుంచి నువ్వు ఉండాలి. వాక్యంలో మరో చోట రాయబడింది, దేవుని దూతలు వచ్చంట ప్రజెంట్ వేసుకుంటా, నీకు హాజరేస్తారు. నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు, ఎన్నింటికి వచ్చావు, ప్రారంభంలో వచ్చావా, మధ్యలో వచ్చావా, ముగింపులో వచ్చావా అనేది ఉంటుంది. దాన్ని బట్టి కూడా ఏమండి మార్కులు పొడిగిస్తారు స్కూల్లో. ప్రజెంట్ అంటే కరెక్ట్గా ఉందనుకో, హాజరు కరెక్ట్గా ఉందనుకో, దాన్ని బట్టి కూడా నేను పాస్ చేయటానికి, మరొక తరగతిలో వేయటానికి కూడా అది కూడా కాస్త ఉపయోగపడుతుంది, వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలాగే నువ్వు కూడా దేవుని యొక్క ఆవరణంలో, దేవుని యొక్క మందిరంలో గడుపుట ఏంటిదంట? ఏంటిది? శ్రేష్టము. మీరు కాదులే కానీ కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు. ఎవరు చెప్పండి, పర్లేదు. ప్రబుద్ధులు ఉన్నారు. ఆదివారము మారుమనసు పొంది, రక్షణ పొంది, బాప్టిజం తీసుకొని ఆదివారం వచ్చేవరకే మందిరం ఎగ్గొడతారు, మందిరం మానేస్తారు. అదేంటంటే, పాస్టర్ గారు మాకు చుట్టాలు వచ్చారండి, ఊరు నుంచి మా అన్న వచ్చింది, మా అక్క వచ్చాడు, మా తమ్ముడు వచ్చాడు అంటే దేవుని సన్నిధి కంటే, దేవుని మందిరానికంటే, దేవుడి కంటే ఎక్కువగా ఎవరికి విలువ ఇస్తున్నావు నువ్వు? చుట్టాలకి, బంధువులకి, అన్నకి, అక్కకి, తమ్ముడికి, చెల్లికి. వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళొచ్చుగా మందిరానికి. అలా పొరపాటున కూడా చెయ్యం.
వాళ్ళు వచ్చారని ఎక్కలేని ప్రేమంతా చూపిస్తాం. ఆయన సన్నిధిలో భక్తిహీనులాతో నివసించుట కంటెను ఒక్క దినము గడుపుట భక్తిహీనులాతో ఈ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సన్నిధిలో గడుపుట, ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. క్రైస్తవుడు అయిన నువ్వే ఆదివారం మందిరం ఎక్కొడితే, మందిరం మానేస్తే, నీ చుట్టుపక్కనున్న అన్యుల పరిస్థితి ఏంటి? ఇతని క్రైస్తవుడు కదా, క్రైస్తవురాలు కదా, ఏంటి ఆదివారం చర్చికి వెళ్ళలేదు,